యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి గోల్డెన్ ఆపర్చునిటీ. 1 మార్చ్ నుంచి మన ఇన్స్టిట్యూట్లో న్యూ బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతున్నాయి, ఆన్లైన్లో అండ్ ఆఫ్లైన్లో కూడా. ఆఫ్లైన్కి కూడా సేమ్ ఫీజే వర్తిస్తుంది. 29 ఫెబ్లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ 48,000 రూపీస్ ఫీజు అనేది వర్తిస్తుంది. 1 మార్చ్ నుంచి కొత్త బ్యాచెస్ అనేవి ప్రారంభమవుతాయి అండ్ కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా మనం అందిస్తున్నాం. So do make use of this wonderful opportunity and you can call this number and ask for demo చూసి మొత్తం అంతా నచ్చితేనే మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఈ క్వశ్చన్ చూడండి, ఇది కూడా యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2023లో అడిగిందే. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ప్రోగ్రామ్ వాజ్ ఒరిజినల్లీ ఇనిషియేటెడ్ బై SBI by providing micro credit to financially deprived. In an SHG, all members of a group take responsibility for a loan that an individual member takes. RRBs and scheduled commercial banks support SHGs అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, వాట్ ఈజ్ ఎ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్? సింపుల్గా చెప్పాలంటే మనకి దీస్ ఆర్ ఇన్ఫార్మల్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ హూ కమ్ టుగెదర్ టు అడ్రస్ దేర్ కామన్ ప్రాబ్లమ్స్. సో అందరూ కలిసి ఒక 10 మంది అమ్మాయిలు 20 మంది ఉమెన్ కలిసి, ఎక్కువగా ఉమెన్ ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ఇండివిజువల్గా వాళ్ళు చేయలేరు, కానీ గ్రూప్గా ఫామ్ చేసి, సో గ్రూప్ అంతా కలిపి వాళ్ళ దగ్గర ఉన్న మనీని పూల్ చేసుకొని అండ్ వాళ్ళు అందరూ కలిపి ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేయడం, కుట్టు మిషన్లు కానీ ఇట్లాంటివి వాళ్ళు చేయగలిగేవి ఇలాంటివి స్టార్ట్ చేసి గ్రూప్గా వాళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఓవరాల్గా బెనిఫిట్స్ పొందడం. లైక్ పిండి వంటలు చేయడం కావచ్చు, చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లోకల్ లెవెల్లో చేయగలిగేవి, ఇండివిజువల్గా చేయలేనివి కలిసి చేయడం కోసం ఏర్పాటు చేయబడ్డ కార్యక్రమే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనే కార్యక్రమం. ఇది మనకి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూవ్మెంట్ అనేది ఇండియాలో 1980స్లోనే స్టార్ట్ అయింది. సో చాలా NGOs లాంటివి స్టార్ట్ చేసాయి. కానీ 1991, 92లో నాబార్డ్ దీన్ని చాలా ఎక్స్టెన్సివ్గా ప్రమోట్ చేసింది. సో నాబార్డ్ ప్రమోషన్ వల్ల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూవ్మెంట్ అనేది కొంచెం లార్జ్ స్కేల్కి వచ్చిందని చెప్పొచ్చు. సో దీనికి ఆన్సర్ నాబార్డ్, కానీ ఒరిజినల్లీ ఇనిషియేటెడ్ బై SBI అన్నారు. సో ఇది తప్పు. అది కూడా ఫినాన్షియలీ డిప్రైవ్డ్కి మైక్రో క్రెడిట్ ఇవ్వడమే కాదు, గ్రూప్ మూవ్మెంట్ ఈజ్ డిఫరెంట్. గ్రూప్స్గా ఫామ్ అయ్యి వీళ్ళు డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్లో ఓపెన్ చేసేలా చేసి వీళ్ళకి లోన్స్ ఇచ్చేలాగా అందరినీ ప్రమోట్ చేసింది నాబార్డ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. రెండో పాయింట్ ఏంటి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఒక వ్యక్తి లోన్ తీసుకున్నా దానికి జాయింట్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఎవరికైనా సరే ఇండివిజువల్ లోన్ కావాలన్నా గ్రూప్ కలెక్టివ్గా ఆ మెంబర్ యొక్క నీడ్ని ఎవాల్యుయేట్ చేసి అతని రీపేమెంట్ కెపాసిటీ ఉందా లేదనేది గ్రూప్ డిసైడ్ చేస్తుంది. లోన్ అప్రూవ్ అయితే ఇండివిజువల్ మెంబర్కి ఫండ్స్ అనేవి వస్తాయి, కానీ ఎంటైర్ గ్రూప్ టేక్స్ జాయింట్ రెస్పాన్సిబిలిటీ, జాయింట్ లయబిలిటీ అంటాం. అంటే ఒక వ్యక్తి తీసుకున్న దానికి ఆ గ్రూప్లో ఉన్న ఒక మెంబర్ లోన్ తీసుకున్నా సరే ఎంటైర్ గ్రూపు జాయింట్ లయబిలిటీ యాక్సెప్ట్ చేస్తుంది ఫర్ ద రీపేమెంట్ ఆఫ్ లోన్. సో కాబట్టి స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. అంటే గ్రూప్లో ఒకళ్ళు తీసుకున్న ఎంటైర్ గ్రూప్ టేక్స్ ది రెస్పాన్సిబిలిటీ. కాకపోతే లోను అతనికి ఇచ్చే ముందే గ్రూప్ అంతా ముందే అతనికి నిజంగా నీడ్ ఉందా లేదని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో గ్రూప్ టేక్స్ ది రెస్పాన్సిబిలిటీ అనేది కరెక్ట్ ఆన్సర్. మూడవది, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని సపోర్ట్ చేస్తున్నాయని చెప్పి రాశారు. సో బేసికల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని సపోర్ట్ చేయడానికి 2 kinds ఆఫ్ మోడల్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే డైరెక్ట్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి బ్యాంక్స్ లోన్ ఇవ్వడం. సో ఈ మోడల్ ఏమవుతుందో మనకి షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టారు, పబ్లిక్ సెక్టారు అన్నీ డైరెక్ట్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్స్ ఇస్తాయి. ఇంకొక మోడల్లో ఏమవుతుందంటే మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉంటాయి. సో ఈ మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి బ్యాంక్స్ లోన్స్ ఇస్తాయి, వీళ్ళ ద్వారా వీళ్ళు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి లోన్స్ ఇస్తారు. సో దిస్ ఈజ్ అనదర్ మోడల్. ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ సపోర్ట్ చేస్తాయి, రూరల్ బ్యాంక్స్ సపోర్ట్ చేస్తాయి అన్నారు. మరి సపోర్ట్ చేస్తాయిగా, అవి సపోర్ట్ చేస్తాయి, డైరెక్ట్ లోన్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి స్టేట్మెంట్ 3 ఈజ్ కరెక్ట్. సో హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అన్నారు కాబట్టి 2 and 3 రెండు కరెక్ట్. ఆన్సర్ ఈజ్ ఓన్లీ 2. ఇక్కడ ఓన్లీ 2 అంటే సెకండ్ ఆప్షనే కరెక్ట్ అని కాదు. క్వశ్చన్ చూడాలి, హౌ మెనీ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. పైన ఉన్న వాటిలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? ఒక స్టేట్మెంట్ కరెక్టా, 2 స్టేట్మెంట్స్ కరెక్టా, 3 స్టేట్మెంట్స్ కరెక్టా? అంటే 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఫస్ట్ది తప్పు. సో ఫస్ట్ తప్పు, సెకండ్ అండ్ థర్డ్ కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఓన్లీ 2. యూపీఎస్సీ ప్రిపరేషన్ ఆఫ్లైన్లో చేయాలనుకునే వాళ్ళకి LTX క్లాసెస్ విశాఖపట్నం బ్రాంచ్లో కేవలం 48,000తో లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే సువర్ణ అవకాశం అనేది
లభిస్తుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. దాంతోపాటు మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కూడా లభిస్తుంది కోర్స్ పైన. సో సూపర్బ్ టీచింగ్, సూపర్బ్ క్వాలిటీ, యూ విల్ గెట్ ఎ సెట్ ఆఫ్ 19 books అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ, టెస్ట్ సిరీస్, ఆన్సర్ రైటింగ్. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్. మీరు డౌట్ ఏమన్నా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఫుల్ యాప్ యాక్సెస్ తీసుకోండి, డెమో చూడండి, నచ్చితేనే జాయిన్ అవ్వండి.